నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు జూబ్లీ హిల్స్లో ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి కదా, ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటా ఉన్నారు? అదే అదే గోపీనాథ్ గారు తాలూకా అలా మిస్సెస్ ఉంది కదా, ఆమె గెలిస్తే బాగుంటుందండి. ఎందుకు బీఆర్ఎస్ పార్టీ ఏం చేయలేదు అది ఇది అంటా ఉన్నారు కదా? కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు, బీఆర్ఎస్ అయితే అంతకుముందు బాగానే చేశారు. ఇప్పుడు కూడా వాళ్ళు వస్తే బాగుంటుందని ఐడియా, అంతేనండి. 4,000 పింఛన్ ఇస్తా అని చెప్పేసి అన్నాడు కదా. 2,000 కూడా సరిగా ఇవ్వట్లేదు, ఆపేసిస్తున్నారు. ఇప్పుడు అదే బీఆర్ఎస్ ఉంటే వాళ్ళు ఏమన్నా అది 4,000 అన్నా చేసిస్తారు. ఈయన చెప్పటమే కానీ చేసింది ఏం లేదు. కాంగ్రెస్ మీ మీ ఏరియాలో పూర్తిగా కూడా వాటర్ రావట్లేదు అది ఇది అంటా ఉన్నారు, వాస్తవేనా? వాటర్ ప్రాబ్లం కొంచెం ఉంది. అదే పెద్ద లైన్ వేస్తామని అంటున్నారు, వేస్తే కొంచెం బాగుంటుంది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అట్లాంటి ప్రాబ్లం ఉందా? లేదు, వాటర్ బిల్లు కూడా లేదు. ఇప్పుడు వాటర్ బిల్లు కూడా కట్టుకుంటున్నాం. బీఆర్ఎస్ ఉండగా వాటర్ బిల్ కూడా కట్టింది ఏం లేదు, జీరో. ఇప్పుడు వాటర్ బిల్లు కట్టుకుంటున్నాము, పెన్షన్ 4,000 అన్నారు, 2,000 కూడా సరిగా ఇవ్వట్లేదు. చాలా ప్రాబ్లమే ఉంది దీంతో. బీఆర్ఎస్ పార్టీ పరిపాలన బాగుందా, కాంగ్రెస్ పార్టీ పరిపాలన బాగుందా? బీఆర్ఎస్ పాలనే బాగుంది. కాంగ్రెస్ చెప్పినవి అని నిలబెట్టుకుంటలేదు, మాటలు వాగ్దానాలు.